చికెన్ వండ నీకు వచ్చా కాక నీకు నీకు అందుకే కాదు నీకు వచ్చా లేదా అడుగు చేసుడే ఇక అడుగు. ఈరోజు పొద్దున్న నుంచి ఖాళీ కూర్చొని బోర్ కొడుతుందని ఖాళీ కూర్చొని ఏం చేద్దాం ఏదైనా వంట వండుకుందామని నేను మా కాక అయితే ఫిక్స్ అయిపోయినాం. ఈరోజు గిరాకీ లేదు ఏం లేదని ఈరోజు అరకిలో చికెన్ అయితే పట్టుకొచ్చిన. మాకు ఇక్కడ వంట వేసుకుని తింటే అసలు ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది ప్రశాంతంగా. గిరాకీ లేక ఇవన్నీ ఇంత లెక్క గిరాకుంటే గుద్దం వస్తువులు పని చేసుకుంటాం. నాటుకోడి దీని బోర్ కొడుతుందని బాయిలర్ చికెన్ తెచ్చిన అరకిలో. అవి చికెన్ అయితే ఫస్ట్ అట్లా నీట్గా కడుక్కోవాలి. కాక నవ్వుతుడు. కాక నీకైతే ఉన్నది వచ్చుగా, నాకైతే రాదు ముందే చెప్తురా. పచ్చిమిర్చిని కోసుడు ఏం లేదా డైరెక్ట్ ఇది చేసినావు. బాయిలరేగా జల్దీనే ఉడుకుతుంది అంతేగా. తిన్నావు నువ్వు అన్నం మధ్యాహ్నం? అసలు ఈ వంట కూడా నేనే చేస్తుండే కానీ కాక కెమెరా పట్టుకొని నీకు రాదని ఆయన చేయమన్నా. ఆ ప్లేట్లోనే పెట్టి పోయిపోయినావు. కర్రీ మాత్రం అసలు మామూలుగా కాలేదు. చికెన్ కర్రీ అసలు అసలు ఎంత ఘోరంగా ఏంటంటే అసలు ఏ హోటల్ కూడా పనికిరావు, అంత ఘోరంగా ఏంది అసలు. మీరు లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అసలు ఇంత మంచి కూర మన లైఫ్లో ఒక్కసారైనా తినాలని మీరు బట్టలు దింపుకుంటారు. ఆ రేంజ్లో ఉంటుంది కూర మాత్రం. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంతకెళ్ళి తీసుకొచ్చిన ఆయిల్, కారం, జీలకర్ర అన్నీ ఈ దింపవా కూర కాకుంటుండు మామూలు ఉండదు. ఎట్లా చేస్తావు చూస్తా, అదిరిపోవాలా. తిండి అల్లా అవును, నిన్న తెచ్చిన కళ్ళు మంచిగా ఉంటాయి. కళ్ళుకు దీనికి సెట్ మామూలు ఉండదు, సూపర్ ఉంటుంది. గమ్మున ఇంచబోయి తినొచ్చు. ఇదంతా అవసరం అని మీరు అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకునేది కరెక్ట్. కాకపోతే మనకు నచ్చదు. మన ధూళి పెట్టి కాకపోయినా ధూళి ఎక్కువ. కానీ ముందు వేసిన కూర జర మాడకుంటుంది. మంట జర తక్కువ పెట్టుకొని కానీ ముందుగా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంటే నాకు తెలియదు తాగేసి మొత్తం కాదు, నీకు తెలియదు కానీ కాక నువ్వు వస్తాను మళ్ళీ దానికి ఎంత వరకు అంత ఈ యాంగిల్ పెడితే కరెక్ట్ ఒప్పిస్తుంది. వంట వేసి పట్టుకుంటా ఏమన్నప్పుడు అచ్చం ఉండాలా గుర్తొప్పాలా. ఏ జీలకర్ర ఇక చాలు. ఇక అది ఇప్పుడు కాదు వేసేది. ఉల్లిగడ్డ ఇట్లా కాక అది మాడిపోతుంది. ఇంత మాదని జగన్నాథం మాడని ముందే చెప్తున్నా. మాడితే కథం ఇక మనం చేసి వేస్ట్. గంట వేసుకో, కట్టగంట వేసుకో. ఎవరిని ఈ కథ లేకుంది. వంట వచ్చా కాక అంటే వచ్చు అన్నాడు. మళ్ళీ నేను చెప్తానే చేస్తాను. ఇట్లుంటుంది కథ. అప్పుడు నువ్వు ఒకసారి షాప్లో పాట పాడినావు ఉడకాక, అది నువ్వు ఎట్లా పాడినావు అంటే నువ్వు ఎట్లా నేర్చుకున్నావు పాటలు అవి? అప్పుడు నువ్వు బావతలు ఆడేదా అన్నీ? పాడో పాట పాడు, నీకు నచ్చిన పాట పాడు, మంచి పాట. నా బతుకే దిక్కటిగా మిగిలిపోయేనా ఓ దేవా, నా సుఖమను కన్వార నేను చూస్తున్నా, ఆడుతున్నాటలు పాడుతున్న పాటలు. నా బతుకే దిక్కటిగా మిగిలిపోయేనా ఓ దేవా, నా సుఖమను కన్వార నేను చూస్తున్నా, చిత్తలు చెంబుడా చిత్తగిల్చిపోవరా, చిత్తలు చెంబుడా చిత్తగిల్చిపోవరా, నా బతుకే చీకటిగా మిగిలిపోయేనా ఓ దేవా, బాగా పాటలు
ఇంతకుముందు ఒకసారి షాప్లో వాడిన, అందుకే ఇప్పుడు వాడించి. షాప్లో చికెన్ వండుకొని తిన్నామని మా అమ్మ ఇంట్లో అన్నం పెట్టినా కూడా తినకుండా వచ్చిన. చూడాలి చికెన్ ఎట్లయితుందో. తెలుసు కదా, ఇగో ఇదే మన షాప్, గిరాకీ ఏమి, అందుకే ఈ ప్రయోగం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేయినాక ఇంత అల్లం వేసిండు. అల్లం వేసిన తర్వాత ఇప్పుడు ఇంత పసుపు ఎత్తాను. కాకి ఏం చెప్తలేడు కాబట్టి నేనే అన్ని చెప్తాను, మీరు చూడుర్రి. అయ్యా పసుపు మన దగ్గర ఉంది, మన పసుపు ఏదేపో కోళ్ళకు వాడే పసుపు మనం చికెన్లో వేయబోతున్నాం. వాడుతుంది కాకు, దా దా దా. సాల్దే సాలే ఇక. దాదా నువ్వు కలుపు. లాస్ట్కి వేసుకుందాం ఉప్పు. చికెన్ అయితే వేసేసిండు కాక, కలుపు. ఈరోజు వంట చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోస్ట్ చేయడానికి వీడియో ఏం లేదు. గిరాకీ అయితే నేను వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను, గిరాకీ లేదు నేను వీడియోలు తీస్తాను. అందుకని ఈ వంట వీడియో చేసి అప్లోడ్ చేద్దామని తీస్తాను అంతే. ముద్ద పెట్టుకోవాలా? మిరియాల పొడి గరం మసాలా అన్నీ వేస్తావు. మిరియాల పొడి గరం మసాలా నాకైతే ప్రియ మైకేది అంటే నాకైతే మరి మిరియాల పొడి ఏం కాదు. మైకి రాలే కదా తిరుగుతున్నాను. కాక అసలు ఆ జ్యూసులో కారం మొత్తం గుమ్మరించును. ఆ కారాన్ని చూస్తాను అసలు నరాలు కట్ అయిపోతున్నాయి నాయన. అంతగానో కాక ఎక్కువ ఏం లేదు, మండి దాస్తాం. తేడా కొడుతుంది కాకు, ఎర్రగైంది మళ్ళా కారం ఎక్కువైతే అయింది. కోటి పూలు ఎప్పుడు వేస్తాం మళ్ళా ఉడికినాక. కోటి పూలు వేస్తాను. దయచేసి ఈ వంటను ఎవరు మీ ఇంట్లో కాపీ కొట్టడానికి ట్రై చేయకండి, తట్టుకోలేరు. పొద్దున్న నుంచి ఖాళీగా ఉన్నాను, ఒక్క గిరాకీ లేదు. ఇక వంట చేద్దామని స్టార్ట్ చేసుకుని పెద్ద గిరాకీ. గిరాకీ ఏం లేదు, గిరాకీ అయితే వండుకున్నామని స్టార్ట్ చేసి వస్తలేదు నా దగ్గర. మొన్నటిదాకా దుర్గామాత వినాయక చవితి ఇవే సరిపోయినాయి. ఇప్పుడు కార్తీక మాసం, మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. నాన్ వెజ్ ఎవరికి తినరు, అందుకే ఏం తెప్పిస్తారు ఇంకా స్టాక్. ఏదో బాతులు కుక్కలు కందులు అన్నీ ఉండే మన స్టాక్. ఇప్పుడు ఏం తెప్పిస్తారు అలా కోసేసిన చేతులు వరకు. మసాలాలు ఏమి వేయలేదు, నేను వేసిన అయినట్టే నాకు అగేదిగా. నాకు మసాలా వాసన కన్నా కారం వాసన ఎక్కువ వచ్చాను, నాకు తేడా కొడుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. నాకు కారం చూస్తుంటే భయం అవుతుంది. ఆ కారం ఉంటే బాలు అమ్మ కూడా చెప్పింది అది కారం బాగుంటుందని. వేసుకో, కూర వేసుకో. ఇంత కారం మనం బతుంది. నేను బతుక ఆ కారం తింటే. సత్తా రైట్, చాలు తిన్నాక వేసుకుందాం. మా నీకు సరిపోయిందా కారం? నా సాయిరా సాయిరా సాయిరా.
కారం దంచి కొట్టిండు మామూలు లేదు కారం దెబ్బకు పెదవులకి ఇట్లా మండుతున్నాయి అన్ని అబ్బా గీ మాత్రం కారం తినకపోతే ఎట్లా అంటుండు మా కాక కారం ఈ కానీ చూసేయాలి మా కాక కారం మామూలు వేయలే అసలు మొత్తానికి ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది కూరల కారం ఎక్కువ అయిపోయింది దొబ్బింది బాయ్